యేసుక్రీస్తు నామ పేరిట ప్రియ విశ్వాసులందరికీ వందనాలు. క్రీస్తు కేంద్రీకృత కార్యక్రమాలకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ 8వ ఎపిసోడ్ చేయడానికి ఎక్కువ గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించి నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి చాలా సమయం పట్టింది. అందుకే దాదాపు 2 నెలల గ్యాప్ తీసుకోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ దేవుడు నాకు ఇచ్చిన సంఘ పరిచర్య మరియు ఈ యూట్యూబ్ పరిచర్యను బ్యాలెన్స్ చేసుకుంటూ రెండిటికి న్యాయం చేయడానికి దేవుడు సహాయం చేయాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు 10వదిగా మనం ధ్యానించబోయే అంశం ఏమిటంటే బైబిల్ ప్రభావము, ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది బైబిల్. బైబిల్ యొక్క ప్రభావం అంటే బైబిల్ మనుషులను ఎలా ప్రభావితం చేస్తుందో మనం చూడబోతున్నాం. బ్రిటిష్ పార్లమెంట్లో 1793 సంవత్సరంలో ఒక వ్యక్తి అర్జీ పెట్టుకుని దాన్ని ఆమోదించవలసిందిగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాడు. ఆ వ్యక్తి పేరు ఏమిటంటే చార్ల్స్ గ్రాంట్. ఆ వ్యక్తి అర్జీ పెట్టుకుంది ఎవరి కొరకు అంటే భారతీయుల కొరకు. బ్రిటిష్ పార్లమెంట్లో అతను పెట్టినటువంటి అర్జీ యొక్క సారాంశం ఏమిటంటే భారతదేశంలో విపరీతమైన మూఢనమ్మకాలు, అంటరానితనం, కుల వివక్ష అనేవి సమాజంలో వేళ్ళూనుకొని ఉన్నాయి. ఇవన్నీ పోవాలంటే భారతదేశాన్ని ఎడ్యుకేట్ చేయాలి, భారతదేశంలో సంస్కరణలు తీసుకురావాలి అనేది అతను పెట్టిన అర్జీ యొక్క సారాంశం. అదే సమయంలో భారతదేశంలో ఏం జరుగుతుంది? భారతదేశం బ్రిటిష్ పరిపాలనలో ఉంది. ఈస్ట్ ఇండియా కంపెనీ వారు మన దేశంలో తిష్ట వేసుకొని మరి మన దేశంలో ఉన్నటువంటి పౌరులను వాడుకొని వనరులను దోచుకొని తమ వ్యాపారాన్ని విస్తరింపచేస్తూ లాభాన్ని గడిస్తున్నారు. ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి మన దేశాన్ని అభివృద్ధి చేద్దాం, సంస్కరణ తీసుకొద్దాం అనేటువంటి ఆలోచన ఎంతమాత్రం ఉండేది కాదు. వాళ్ళు ఎలా ఆలోచించేవారు అంటే మూఢనమ్మకాలు, అంటరానితనం, సతీ సహగమనం అనేటువంటి ఆచారాల నుండి భారతీయులను బయటికి రానివ్వకూడదు. అలా వస్తే వారు చైతన్యవంతులవుతారు. విద్య నేర్చుకుంటే సొంతంగా పరిపాలించాలి అన్న ఆశ కలుగుతుంది. తిరుగుబాటుతనానికి, జాతీయ భావానికి వారిలో బీజం పడుతుంది. కాబట్టి మరి అలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు మనల్ని ఈ దేశం నుంచి బహిష్కరిస్తారు అనేది వారి భయం. ఈ భయానికి ఆధారం లేకపోలేదు. ఎందుకంటే బ్రిటిష్ వారు మనలను ఎలా పరిపాలించారో అలానే అమెరికాను కూడా దాదాపు 150 నుంచి 170 సంవత్సరాలు పరిపాలించారు. అయితే ఆ యొక్క అమెరికన్స్కి ఎప్పుడైతే ఆధునిక విద్య అందించబడిందో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ చైతన్యవంతులయ్యారు. అమెరికన్స్ బ్రిటిష్ వారి మీద తిరగబడ్డారు. బ్రిటిష్ వారు అమెరికాను విడిచిపెట్టి పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మన దేశంలో కూడా అదే రిపీట్ అవుతుంది అని బ్రిటిష్ వారు భయపడ్డారు. అందుకే మన దేశంలో సంస్కరణలు తీసుకురాకుండా మరియు ఆధునిక విద్య అందకుండా అడ్డుకున్నారు. కానీ ఎక్కువ కాలం వారి ఆటలు సాగలేదు. బ్రిటిష్ పార్లమెంట్లో విలియం విల్బర్ఫోర్స్ అనే మరొక వ్యక్తి భారతదేశంలో ఉన్న బానిసత్వాన్ని, అంటరానితనాన్ని రూపుమాపాల్సిందే, అందుకు ఆయుధంగా ఆధునిక విద్యను వాడాల్సిందే అని బలంగా వాదించాడు. వారు చెప్పిన మరొక అంశం ఏమిటంటే బ్రిటన్ నుంచి క్రైస్తవ మిషనరీలు, బైబిల్ సేవకులు భారతదేశం వెళ్ళి ఆధునిక విద్య, వైద్యం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ క్రైస్తవ మిషనరీలు భారతదేశం వెళ్ళడానికి అనుమతులు ఇప్పించండి, వారిని వెళ్ళనివ్వండి అని వారు వేడుకున్నారు. అంతేకాకుండా ఈ క్రైస్తవ మిషనరీలు వెళ్ళి భారతదేశంలో సేవ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న ఈస్ట్ ఇండియా కంపెనీ వారు అడ్డుపడకుండా ఒక శాసనం చేయాలి అని ఒత్తిడి తీసుకొచ్చారు. దానితో ప్రభుత్వం దిగివచ్చింది. 1813 సంవత్సరంలో చార్టర్ యాక్ట్ని అమల్లోకి తీసుకొచ్చారు. అంటే ఈ చార్టర్ యాక్ట్ ప్రకారం క్రైస్తవ మిషనరీలకు భారతదేశం రావడానికి అధికారపూర్వకమైన అనుమతి దొరికినట్లయింది. ఒక విషయం మీరు గమనించాలి, 1813 కన్నా ముందే క్రైస్తవ మిషనరీలు మన దేశానికి వచ్చారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ వారు వారిని బాగా ఇబ్బందులు పెట్టేవారు. కానీ ఎప్పుడైతే 1813లో బ్రిటిష్ ప్రభుత్వం ఈ శాసనాన్ని చేసిందో క్రైస్తవ మిషనరీలు మన దేశానికి అధికారపూర్వకంగా రావటం మొదలైంది. అలా వచ్చిన క్రైస్తవ మిషనరీలు మన దేశాన్ని నిర్మించడంలో పాలిభాగస్తులయ్యారు అనటంలో ఏమాత్రం సందేహం లేదు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈస్ట్ ఇండియా కంపెనీ వారు కాదు, క్రైస్తవ మిషనరీలు మన దేశాన్ని నిర్మించారు. ఈస్ట్ ఇండియా కంపెనీ వారి యొక్క ఆలోచన ఎలా ఉండేదంటే దోచుకో,
దాచుకో, సొంత దేశాన్ని నిర్మించుకో అన్నట్లుగా వారి ఆలోచన ఉండేది. కానీ ఈ క్రైస్తవ మిషనరీల యొక్క ఆలోచన ఎలా ఉండేది అంటే, భారతదేశాన్ని వెలిగించు, నిర్మించు, అవసరమైతే దాని కొరకు మరణించు అన్నట్లుగా వారి ఆలోచన ఉండేది. నిజంగానే ఈ క్రైస్తవ మిషనరీలు మన దేశంలో సేవ చేసే ప్రయత్నంలో అరిగిపోయారు, కరిగిపోయారు, అనేక మంది చనిపోయారు కూడా. ఇప్పుడు మీకు ఒక విషయం అర్థమైంది అనుకుంటున్నాను. ఏమిటది? బ్రిటిష్ అధికారులు వేరు, అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ అనేవారు వేరు, క్రైస్తవ మిషనరీలు వేరు. ఈ రెండు వేరు గుంపులు, 2 డిఫరెంట్ గ్రూప్స్ అని మీరు అర్థం చేసుకోవాలి. ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ వారి ఉద్దేశాలు వేరు, ఈ క్రైస్తవ మిషనరీల యొక్క ఉద్దేశాలు వేరు. ఇప్పుడు ఈ క్రైస్తవ మిషనరీలు మన దేశాన్ని ఎలా ఆధునీకరించారో చూద్దాం. ముఖ్యంగా 3 విషయాలు మనం చూస్తాం: విద్యా వ్యవస్థ, వైద్య రంగం, సమాజంలో మార్పు. ఈ మూడింటిని మనం చూస్తాం. మొదటిగా నేను రిఫర్ చేస్తున్న బుక్స్ ఏమిటో చెప్పనివ్వండి. లెట్ దేర్ బి ఇండియా, ఇంపాక్ట్ ఆఫ్ ది బైబిల్ ఆన్ నేషన్ బిల్డింగ్. మరి డాక్టర్ బాబు కే వర్గీస్ గారు ఈ పుస్తకాన్ని రాశారు. చాలా విపులంగా మన భారతదేశ నిర్మాణంలో బైబిల్ పాత్ర, బైబిల్ సేవకుల పాత్రను చాలా స్పష్టంగా వివరించారు. అలానే మన తెలుగు రచయిత పురిటిగడ్డ సురేష్ బాబు గారు రాసిన పుస్తకం ఆధునిక భారతదేశ నిర్మాణంలో క్రైస్తవ మిషనరీల పాత్ర అని మొదటి భాగం, రెండవ భాగం అని 2 పుస్తకాలు రాశారు. ఈ సురేష్ బాబు గారు కూడా చాలా రీసెర్చ్ చేసి చరిత్రలో ఉన్న విషయాలను అనేక పుస్తకాల నుంచి సేకరించి ఈ 2 పుస్తకాలు రాయడం జరిగింది. బుక్ స్టోర్స్లో మీకు అందుబాటులో ఉంటాయి. తీసుకొని కొనుక్కొని చదవచ్చు, చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అయితే మరి లెట్ దేర్ బి ఇండియా అనే పుస్తకం మాత్రం బుక్ స్టోర్స్లో కానీ ఆన్లైన్లో కానీ అవైలబుల్గా లేదు. నేను చెప్పబోయే దాంట్లో 80 to 90% నోట్స్ ఈ పుస్తకాల నుంచి సేకరించాను. మరికొంత ఆన్లైన్ సోర్సెస్ నుంచి కూడా తీసుకోవడం జరిగింది. సో ఈ సురేష్ బాబు గారికి, బాబు వర్గీస్ గారికి మన క్రైస్ట్ సెంటర్డ్ ఛానల్ తరపున మరి కృతజ్ఞతలు, హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఎపిసోడ్లో మనము విద్యా వ్యవస్థ గురించి తెలుసుకుందాం. క్రైస్తవ మిషనరీలు మన దేశానికి రాకముందు, అంటే దాదాపు 200 సంవత్సరాలకు పూర్వం మన దేశంలో విద్యా వ్యవస్థ ఎలా ఉందో చాలామందికి తెలియదు. మన దేశంలో విద్యా వ్యవస్థ ఎలా ఉంది అని ఒక్క మాటలో చెప్పాలి అంటే అస్తవ్యస్తంగా ఉంది, అగ్రకులస్తుల చేతుల్లో బందీగా ఉంది అని చెప్పవచ్చు. ఆ రోజుల్లో అగ్రకులస్తులు ఆధిపత్యం సమాజంలో మనకు ఎక్కువగా కనిపించేది. ఈ అగ్రవర్ణాల వారు నిమ్న జాతి ప్రజలను నీచంగా చూసేవారు. అంతేకాకుండా పాఠశాలల్లో వారికి విద్య లేకుండా చేసేశారు. సమాజంలో విలువ ఇవ్వకుండా వారిని దూరంగా పెట్టేశారు. శూద్రులకు, అంటే దళితులకు కనీసం విద్య నేర్చుకునేటువంటి ఆవరణంలోనికి కూడా ప్రవేశం ఉండేది కాదు. ఒక చరిత్రకారుడు చెప్పినట్లు మన దేశంలో పాఠశాలల్లో, గురుకులాల్లో 200 సంవత్సరాల క్రితం కేవలం ఒక మతానికి చెందిన గ్రంథాల ఆధ్యాత్మిక పాఠాలు నేర్పించేవారు, శతకాలు నేర్పించేవారు. అంటే వేమన శతకం, సుమతి శతకం, అలానే తిథులు, నక్షత్రాలు, కావ్యాలు, నాటకాలు, జ్యోతిష్యము, ఆయుర్వేదము ఇలాంటివి నేర్పించేవారు. కొన్ని లెక్కలు, అకౌంట్స్ మాత్రం నేర్పించేవారు. అంతకు మించి చెప్పుకోదగిన సబ్జెక్ట్స్ ఉండేవి కావు. అంటే ఆధునిక విద్య అనేది లేనే లేదు. అయితే వేద విద్యలు మాత్రం అగ్ర కులస్తులకే పరిమితం. తక్కువ కులస్తులు ఎవరైనా వేదాలను వినటానికి సాహసిస్తే వారి చెవుల్లో కరిగించిన సీసం పోసేవారు. ఎవరైనా ఆ వేదాలను వల్లిస్తే, నలుగురికి చెబితే వారి నాలుకను కత్తిరించేవారు, కోసేసేవారు. ఈ విధంగా విద్య అనేది అగ్రకులస్తులకే అందుబాటులో ఉంది. ఆ అగ్రకులస్తులకు కూడా ఆధునిక విద్య అనేది అందుబాటులో లేదు అని గ్రహించాలి. ఇలాంటి సమయంలో మన భారతదేశంలోనికి బైబిల్ సేవకులు, క్రైస్తవ మిషనరీలు అడుగుపెట్టారు. ఈ క్రైస్తవ మిషనరీలు అందరికీ విద్యను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నించినప్పుడు అనేక ఆటంకాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అవేంటో చూద్దాం. మొదటిగా కుల వివక్ష మరియు అంటరానితనం. ఈ 2 విద్య నేర్పించే క్రమంలో చాలా అడ్డుబండలుగా ఉండేవి. విలియం కేరీ అనే ఒక మిషనరీ మన దేశానికి 1793లో వచ్చాడు. ఆయన తక్కువ కులస్తులకు విద్య నేర్పించాలి అని కంకణం కట్టుకున్నాడు.
విలియం కేరీ చేస్తున్న ఈ పని అగ్రకులస్తులకు బాగా కోపం తెప్పించింది. ఎందుకని? వారి మత నిబంధనల ప్రకారం అసలు పాఠశాల ఆవరణంలోనికే శూద్రులకు ప్రవేశం లేదు. అట్లాంటిది నువ్వు వారికి విద్య నేర్పిస్తావా? ఇదేం విడ్డూరం, మా ఆచారానికి వ్యతిరేకమైన పనిది అని వారు వెంటనే ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి ఫిర్యాదు చేశారు. ఈస్ట్ ఇండియా కంపెనీ వారు వెంటనే విలియం కేరీకి స్ట్రాంగ్ వార్నింగ్స్ ఎన్నోసార్లు పంపించారు, ఎన్నోసార్లు హెచ్చరించారు. అయినప్పటికీ విలియం కేరీ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. 1835లో షెడ్యూల్ క్యాస్ట్కు చెందినటువంటి తక్కువ కులస్తులకు సంబంధించినటువంటి కొంతమంది నోటన్ అనేటువంటి ఒక క్రైస్తవ మిషనరీ దగ్గరికి వచ్చి మా ప్రాంతంలో స్కూల్స్ ప్రారంభించండి అని అడిగారు. ఈయన వెంటనే 2 పాఠశాలలు అక్కడ ప్రారంభించడానికి ప్రయత్నించాడు. అగ్రకులస్తుల నుంచి చాలా వ్యతిరేకత వచ్చినప్పటికీ ఈయన ధైర్యం చేసి 2 పాఠశాలను స్థాపించాడు. అంతేకాదు ఈయన ఒక ఆజ్ఞ కూడా జారీ చేశాడు. ఏ పాఠశాలలోనూ ఎక్కడ అంటరానితనం అనేది ఉండకూడదు, విద్యార్థులందరూ సమానమే అనే భావన కలిగి ఉండాలి అని వారందరికీ ఒక వార్నింగ్ లాగా, అంతేకాకుండా ఒక ఆజ్ఞ కూడా జారీ చేశాడు. ఈ ఆజ్ఞ విప్లవాత్మకమైన నిర్ణయంగా సమాజంలో ఒక గొప్ప మార్పుకు నాంది పలికింది. క్రైస్తవ మిషనరీలు ఎంతో ప్రయాసపడి నూతన సబ్జెక్ట్స్ కూడా మన దేశంలో ఆరంభం కావడానికి నాంది పలికారు. దానితో అగ్రకులస్తులు కూడా క్రమేపీ స్కూల్స్కు రావడం ప్రారంభించారు. ఇక క్రైస్తవ మిషనరీలచే వివిధ ప్రాంతాలలో పాఠశాలలు ప్రారంభించడం ఊపందుకుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇక పాఠశాలలు 10ల సంఖ్యలో అనేక ప్రాంతాలలో ప్రారంభించబడటం మనం చూస్తాం. పాఠశాలలు మాత్రమే కాదు, కళాశాలలు కూడా క్రమక్రమంగా అందుబాటులోకి రావటం మనం చూస్తాం. క్రైస్తవ మిషనరీలు చాలా ఆలోచనతో కళాశాలలను కూడా అభివృద్ధి చేశారు. అంతటితో ఆగిపోలేదు, యూనివర్సిటీస్ కూడా మన దేశంలో స్థాపించారు. ఇవన్నీ మీరు డిస్ప్లేలో చూడొచ్చు. విద్యను ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నంలో ఈ క్రైస్తవ మిషనరీలకు ఎదురైన మరొక సమస్య ఏమిటంటే భారతదేశంలో ఉన్న భాషలు. ఇక్కడ సమస్య ఏమిటంటే మన దేశంలో ఉన్న భాషలలో కొన్ని భాషలకు లిపి ఉండేది కాదు, మరికొన్ని భాషలకు లిపి ఉన్న గ్రామర్ ఉండేది కాదు. వ్యాకరణ శాస్త్రం, వ్యాకరణం అనేది ఉండేది కాదు. ఇక డిక్షనరీస్, నిఘంటువులు అనే ప్రసక్తే లేదు. అలాంటి పరిస్థితుల్లో ఈ విధంగా నిర్జీవంగా పడి ఉన్నటువంటి అనేక భాషల యొక్క బాధ్యతను వీరు తమ భుజాల మీద వేసుకున్నారు. ఈ భాషలను ఆధునీకరించడానికి వ్యాకరణాన్ని సిద్ధపరచడానికి, నిఘంటువులు రాయటానికి తమ ఆరోగ్యాన్ని, ధనాన్ని ఖర్చు చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే తమ జీవితాలను దారపోశారు. ఒక ఉదాహరణ చెప్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. 1836 సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం వారు అస్సామీ భాషను కోర్టు నుండి, పాఠశాలల నుండి బహిష్కరించారు. ఈ అస్సామీ భాషకు బదులుగా బెంగాలీ మాట్లాడాలి అని వారు నిర్ణయించారు. అలాంటి సమయంలో ఈ అస్సామీ భాష మనుగడ కొరకు క్రైస్తవ మిషనరీలు ఎంతో పోరాడారు. 1839లో బ్రౌన్ మరియు రాబిన్సన్ అనే క్రైస్తవ మిషనరీలు అస్సామీ భాషలో గ్రామర్ని సిద్ధపరిచారు. 1867లో బ్రాన్సన్ అనే క్రైస్తవ మిషనరీ అస్సామీ మరియు ఇంగ్లీష్ డిక్షనరీ నిఘంటువును సిద్ధపరిచాడు. అస్సామీ భాషలో అదే మొట్టమొదటి నిఘంటువు. 1844లో ది అరుణోదయ్ అనేటువంటి వార్తాపత్రికను అస్సామీ భాషలో క్రైస్తవ మిషనరీలు ప్రారంభించి దాన్ని ఒక ఆయుధంలాగా వాడారు. అస్సామీ భాషను లెక్కలోకి తీసుకోండి అని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చారు. చివరికి 1873 సంవత్సరంలో 37 సంవత్సరాల తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం అస్సామీ భాషను అస్సాం యొక్క అధికార భాషగా నిర్ణయించడం జరిగింది. బైబిల్ సేవకులు పోరాడనట్లయితే ఈ అస్సామీ భాష కనుమరుగైపోయేది అనటంలో సందేహం లేదు. ఈ విధంగా శిథిలావస్థలో ఉన్నటువంటి అనేక భాషలకు స్క్రిప్ట్ లిపిని ఆధునీకరించారు, వ్యాకరణాన్ని సిద్ధపరిచారు, నిఘంటువులను రాసి ఆ భాషలను ఉద్ధరించారు, ఉనికిలో ఉంచారు అని చెప్పవచ్చు. ఇప్పుడు నేను చెప్పినవి మరియు డిస్ప్లేలో మీకు చూపిస్తున్నవి కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే. ఇంకా చాలా భాషల మీద క్రైస్తవ మిషనరీలు, బైబిల్ అనువాదకులు పనిచేశారు అన్నది వాస్తవం. మీరు డిస్ప్లేలో చూస్తున్న పేర్లన్నీ క్రైస్తవ మిషనరీలవే.
తెలుగు భాష గురించి కూడా 2 మాటలు చెప్తాను. తెలుగు భాషలో లోతైన పరిశోధన చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి బెంజమిన్. ఈయన 1728లోనే తెలుగు వ్యాకరణాన్ని సిద్ధపరిచాడు. తర్వాత విలియం కేరీ, ఆ తర్వాత మరికొంతమంది ఆ వ్యాకరణాన్ని, గ్రామర్ని రివైజ్ చేశారు. ఇక కడప కలెక్టర్గా పనిచేసినటువంటి చార్ల్స్ ఫిలిప్ బ్రౌన్ తెలుగు నీతి సూర్యుడిగా పిలువబడ్డాడు. ఎందుకంటే తనకు 19 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తెలుగు భాష తనకి పరిచయం అయింది. వెలగపూడి కోదండ రామయ్య పంతులు గారి దగ్గర తెలుగు నేర్చుకున్నాడు. ఇక అప్పటి నుండి తన జీవితంలో చాలా సంవత్సరాలు తెలుగు భాష ఉద్ధరించడానికి ఖర్చు పెట్టాడు. తెలుగు నిఘంటువును సిద్ధపరచడం మాత్రమే కాదు, తెలుగు సాహిత్యాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్ళాడు అని మనం చెప్పవచ్చు. క్రైస్తవ మిషనరీలు మన దేశానికి సంబంధించిన భాషలలో 85 నిఘంటువులను అంటే 85 డిక్షనరీస్ను రాశారు. 116 వ్యాకరణ పుస్తకాలు అంటే 116 గ్రామర్ బుక్స్ని సిద్ధపరిచారు. అలానే 45 న్యూస్ పేపర్స్ అంటే 45 వార్తాపత్రికలు వాడుకలోకి రావడానికి క్రైస్తవ మిషనరీలే కారణం. అంతేకాదు అనేక భాషలకు స్క్రిప్ట్, లిపిని, ముద్రాక్షరాలను వీరే ఆధునీకరించారు. అంటే అనేక భాషలకు వీరు అక్షర రూపాన్ని ఇచ్చారు. అందులో కొన్ని మాత్రమే మీకు డిస్ప్లేలో చూపించబడుతున్నాయి అని మీరు గమనించగలరు. ఇక మూడవదిగా ఆధునిక విద్యను అందించే క్రమంలో క్రైస్తవ మిషనరీలకు ఎదురైన మరొక సమస్య మహిళలకు విద్య. 200 సంవత్సరాల క్రితం మన దేశంలో స్త్రీల పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉండేది. వివిధ రకాల ఆచారాల పేరుతో స్త్రీలను అణిచివేసేవారు. అగ్రకులస్తులకు విద్య అందుబాటులో ఉంది అని చెప్పాను కదా, కానీ ఆ అగ్రకులస్తుల గృహాలలో స్త్రీలకు అంటే వారి భార్యలకు, కుమార్తెలకు మరలా విద్య నేర్చుకునే అవకాశం ఉండేది కాదు. ఎందుకంటే వారికి చాలా కట్టుబాట్లు ఉండేవి. ఆచారాల గురించి, మూఢనమ్మకాల గురించి వివరంగా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూస్తాం. అప్పటి స్త్రీల గురించి మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఇలా అన్నారు: అప్పటి కాలంలో స్త్రీలు చెప్పులు ధరించకూడదు, బయటకు వెళ్ళేటప్పుడు గొడుగు తీసుకొని వెళ్ళకూడదు, ఇతరుల ఎదుట భార్యలు కనీసం తమ భర్తలతో మాట్లాడకూడదు, భార్య తన భర్తతో కలిసి భోజనం చేయకూడదు. ఇలాంటి ఆచారాలతో స్త్రీలను 4 గోడల మధ్య బంధించేవారు. అంతేకాకుండా వివాహ వయస్సు బాగా తగ్గించడం వలన అంటే 11 సంవత్సరాలకే బాల్య వివాహాలు చేసేసేవారు. కాబట్టి ఇక స్త్రీలకు విద్యాభ్యాసం చేసే అవకాశం ఉండేది కాదు. కాబట్టి మన దేశంలో 200 సంవత్సరముల క్రితం మహిళలకు విద్య అనేది అందని ద్రాక్షగానే ఉండేది. 1834 లెక్కల ప్రకారం 1% మహిళలు చదవగలరు మరియు రాయగలరు. అంటే ఇక మహిళలకు విద్య అనేది ఎంత అధ్వాన్నంగా ఉందో మీరు ఆలోచించుకోవచ్చు. ఇలాంటి సమయంలో క్రైస్తవ మిషనరీలు మరియు వారి భార్యలు మన భారతదేశ మహిళలకు విద్య నేర్పించడానికి నడుం బిగించారు. క్రైస్తవ మిషనరీ అయిన విలియం వర్డ్ అనే వ్యక్తి భారతదేశంలో స్త్రీలు సతీ సహగమనం, బాల్య వివాహాలు, శిశు హత్యలు, మూఢనమ్మకాల మధ్య నలిగిపోతున్నారు, వారి పురోగతికై విద్య చాలా అవసరమని ఒక నివేదికను భారతదేశంలో సర్వే చేసి ఒక నివేదికను సిద్ధపరిచి బ్రిటిష్ ప్రభుత్వానికి సమర్పించాడు. బ్రిటిష్ ప్రభుత్వం వారు దాన్ని పరిశీలించి బ్రిటిష్ స్కూల్ సొసైటీ ఆఫ్ లండన్ నుంచి మేరీ యాన్ కుక్ అనే ఒక మహిళా ఉపాధ్యాయురాలిని 1821లో కలకత్తాకు పంపించారు. ఆమె కలకత్తాలో పాఠశాలలను ప్రారంభించి మహిళలకు విద్య నేర్పించి ఎంతో గొప్ప సేవ చేశారు. క్రైస్తవ మిషనరీలు ఇంత శ్రమపడి ఉద్యమాలు చేసి మహిళా పాఠశాలను నిర్మిస్తే పాఠశాలలకు వచ్చేటువంటి బాలికల నిష్పత్తి చాలా తక్కువగా ఉండేది. దానికి కారణాలు ఏమిటంటే ఆచారాలు, కట్టుబాట్లు. ఏదైనా ఒక రోగం లేదా కీడు ఒక కుటుంబానికి సంభవిస్తే బాలిక బడికి వెళ్ళింది, అందుకే అరిష్టం పట్టుకుంది అని చెప్పి కుటుంబ సభ్యులు, పక్కింటి వారు వేలెత్తి చూపించేవారు. మహిళలు పురుషులతో మాట్లాడటం నిషేధం కనుక పురుష ఉపాధ్యాయులు పాఠాలు చెబుతుంటే మహిళలు కూర్చొని వినటానికి ఇష్టపడేవారు కాదు, మరి పాఠశాలకు వచ్చేవారు కాదు. కాబట్టి జనానా మిషన్ అనే పేరుతో ఏకంగా యూరప్ దేశం నుంచి మహిళా మిషనరీలను భారతదేశానికి రప్పించి వారి చేత ఆధునిక విద్యను మహిళలకు అందించే ఏర్పాటు చేశారు.
అంటే క్రైస్తవ మిషనరీలు ఎంతగా ఆలోచించారో చూడండి. మిషనరీ మహిళలు విద్య నేర్పించే ప్రయత్నంలో చాలా కష్టాలు పడ్డారు. ఇక్కడ వాతావరణం పడక, ఉష్ణోగ్రత తట్టుకోలేక తరచూ నీరసపడిపోయేవారు. యుక్త వయసులో ఇక్కడికి వచ్చి మరి సేవ చేస్తూ ఇక్కడే చనిపోయిన వారు కూడా ఉన్నారు. ఇలాంటి ఒడిదుడుకుల మధ్యలో కూడా 1826 సంవత్సరానికి విలియం కేరీ బృందం వారు 12 బాలిక పాఠశాలలను స్థాపించారు. అందులో మొత్తం కలిపి 300 బాలికలు విద్యను అభ్యసించారు. గుంటూరులో 1842లో చార్ల్స్ ఫెడరిక్ హెయర్ అనే ఒక క్రైస్తవ మిషనరీ 15 మంది బాలికలతో హిందూ బాలికల పాఠశాలను స్థాపించాడు. అయితే ఆర్థిక కారణాలను బట్టి 1 సంవత్సరం తర్వాత దాన్ని మూసివేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో సెయింట్ మాథ్యూస్ చర్చ్ ఫిలదెల్ఫియా నుండి $60 ఆర్థిక సహాయం అందుట వలన ఆ పాఠశాల శాశ్వతంగా స్థిరపడిపోయింది. 1885లో విద్యా సంస్థల భవనాల నిమిత్తం ఈ చార్ల్స్ ఫెడరిక్ గారు $18,000 పోగు చేశారు. 1898 సంవత్సరంలో టెలికాట్ అనే ఒక క్రైస్తవ మహిళా మిషనరీ నెల్లూరులో అడుగుపెట్టింది. ఆమె 1904 సంవత్సరంలో ఒక మిషనరీ సంస్థ సహాయంతో ది గర్ల్స్ హై స్కూల్ను ఆమె నెల్లూరులో ప్రారంభించింది. మిషనరీ సంస్థ ద్వారానే కాక న్యూయార్క్లోని తన బంధువులు మిత్రులు పంపిన ధనాన్ని కూడా స్కూల్ నిర్వహణ కొరకు ఆమె వెచ్చించింది. బాలికల పాఠశాలలు ఎక్కడెక్కడ ప్రారంభించబడ్డాయో మీరు డిస్ప్లేలో చూడవచ్చు. స్త్రీల విముక్తి కొరకు మరియు విద్య కొరకు 1810 సంవత్సరం నుంచే క్రైస్తవ మిషనరీలు మొట్టమొదటిగా పోరాటాలను ప్రారంభించారు. స్త్రీలకు విద్యను అందించడానికి ఎంతో కష్టపడ్డారు. తర్వాత మనం చిన్నప్పుడు పాఠ్యపుస్తకాలలో చదువుకున్నట్లుగా మన దేశస్థులైనటువంటి కందుకూరి వీరేశలింగం గారు, రామ్మోహన్ రాయ్ గారు, గురజాడ అప్పారావు గారు, సావిత్రిబాయి పూలే గారు, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ లాంటి వారు కూడా ముందుకు వచ్చి తమ వంతు కృషిని అందించారు. గొప్ప సంఘ సంస్కర్త మరియు పద్మభూషణ్ అవార్డు గ్రహీత అయిన ముత్తు లక్ష్మీరెడ్డి గారు ఇలా చెప్పారు: మహిళల ఆధునిక విద్య కొరకై క్రైస్తవ మిషనరీలు చేసిన సేవ ఎంతో గొప్పది. ప్రభుత్వం కంటే ఎక్కువ కృషి వీరు మహిళల పట్ల చేశారు అని వారు అన్నారు. మన మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు కేరళలోని కొచ్చి అనే ప్రాంతంలో 2002 నవంబర్ 17వ తారీఖున ఇలా అన్నారు: భారతదేశంలోని విద్యా వ్యవస్థ క్రైస్తవ మిషనరీల రాకతో విప్లవాత్మకమైన మలుపు తిరిగింది అన్నారు. అంటే ఎప్పుడైతే క్రైస్తవ మిషనరీలు మన దేశానికి వచ్చారో విద్యా వ్యవస్థలో పెనుమార్పు వచ్చింది అంటున్నారు ఆయన. అది వాస్తవం. గణాంకాలు అవే చెప్తున్నాయి, చరిత్ర కూడా అదే చెప్తుంది. ఇప్పుడు వరకు మనం చూసింది కూడా అదే. క్రైస్తవ మిషనరీలు విద్యా వ్యవస్థకు చేసిన సేవను కొనియాడుతూ మన దేశస్థులైనటువంటి కొందరు పండితులు మహానుభావులు ఏమన్నారో కింద డిస్క్రిప్షన్లో రాయడం జరిగింది. ఇంకా కొంత ఎక్స్ట్రా నోట్స్ కూడా మీరు కింద డిస్క్రిప్షన్లో కనుగొంటారు. కాబట్టి ఆసక్తి పరులు తప్పకుండా కింద డిస్క్రిప్షన్లో ఉన్నది చదవాల్సిందిగా మనవి చేస్తున్నాను. సో ఈ క్రైస్తవ మిషనరీలు అనేక మంది బాలురు బాలికలు చదువుకోవడానికి కారణం, మహిళలు 4 గోడల మధ్య నుంచి బయటికి రావడానికి కారణం, అనేక భాషలు ఉనికిలో ఉండడానికి కారణం. క్రైస్తవ మిషనరీలు ఏం చేశారు? సమాజాన్ని ప్రభావితం చేశారు, భారతదేశాన్ని నిర్మించారు. బైబిల్లో ఒక వచనం చూపిస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఇక్కడ యేసు ప్రభు వారు ఏమంటున్నారు? ఓ క్రైస్తవులారా, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అంటున్నాడు. ఇక్కడ యేసు ప్రభు క్రైస్తవులను ఉప్పుతో పోల్చడం మనం చూస్తాం. ఉప్పు ఒక పదార్థానికి రుచి తెస్తుంది. ఉప్పు ఒక పదార్థం పాడవకుండా భద్రపరుస్తుంది. అంటే ఉప్పుకి ప్రభావితం చేసేటువంటి గుణం ఉంది. సో యేసు ప్రభు ఉద్దేశం ఏంటి? మీరు సమాజానికి లోకానికి ఉప్పై ఉన్నారు. అంటే మీరు సమాజాన్ని ఉద్ధరించాలి, సమాజాన్ని మీరు ప్రభావితం చేయాలి. ఈ క్రైస్తవ మిషనరీలు ఏం చేశారు? ఎల్లలు దాటారు, సముద్రాలు దాటారు, ఆస్తిపాస్తుల్ని విడిచిపెట్టారు, మన దేశంలోకి అడుగు పెట్టారు. అంతేకాకుండా మరి వారి ఆరోగ్యాలను పణంగా పెట్టారు. మరి దేశం కాని దేశంలో, భాష తెలియనటువంటి ప్రాంతంలో మరి కొవ్వొత్తులాగా కరిగిపోయారు, తమ జీవితాలను దారపోశారు అని చెప్పవచ్చు. కారణం ఏంటి? వారు మన దేశానికి ఉప్పులాగా ఉపయోగపడ్డారు.
మరి నా ప్రియ సహోదరుడా సహోదరి, నువ్వు క్రైస్తవుడివి అని చెప్పుకుంటున్నావు, నువ్వు యేసు ప్రభువును వెంబడించే వ్యక్తివి అని చెప్పుకుంటున్నావు. నువ్వు నలుగురిని ప్రభావితం చేస్తున్నావా? నీ జీవితం ద్వారా నలుగురికి ఉపయోగకరంగా మరి ఏమైనా చేస్తున్నావా? కొన్ని సంవత్సరాల క్రితం ఒక న్యూస్ పేపర్లో ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాలు తీసుకుంటూ మోసాలు చేస్తున్నటువంటి వారిని అందరినీ పట్టుకొని వారి జాబితాను మరి పేపర్లో ఇచ్చారు. అందులో మొట్టమొదటి పేరు క్రైస్తవ మూలాల నుంచి వచ్చిన పేరు, అంటే ఒక క్రిస్టియన్ నేమ్. అది చూడగా నాకు చాలా బాధేసింది. అంటే ఈ క్రిస్టియన్ ప్రభుత్వ కార్యాలయంలో లంచాలు తీసుకుంటూ మోసాలు చేస్తూ సమాజంలో ఒక చీడపురుగులాగా ఉన్నాడు. యేసు ప్రభు చెప్పినట్టు ఆ వ్యక్తి లోకానికి ఉప్పుగా లేడు, లోకానికి విషంలాగా ఉన్నాడు. మరి అలాంటి వారు భారతదేశంలో క్రైస్తవులుగా చలామణి అవుతున్న వారు ఎంతమందో మరి దేవుడికే తెలుసు. యేసు ప్రభువేమో లోకానికి ఉప్పుగా ఉండమన్నాడు. చాలామంది క్రైస్తవులు ఉప్పులాగా లేరు, ముప్పులాగా ఉన్నారు. ముప్పులాగా ఉన్నారు. నా ప్రియ సహోదరుడా, నువ్వు లోకానికి ఉప్పా, నువ్వు లోకానికి ముప్పా? ఒకసారి నువ్వే ఆలోచించుకో. నువ్వు నీ చుట్టూ ఉన్న వారిని ప్రభావితం చేస్తున్నావా? నీ కుటుంబంలో నలుగురిని, అలానే ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం లోపు నువ్వు 10 మంది మధ్య ఉండొచ్చు, 25 మంది మధ్య ఉండొచ్చు, 100 మంది మధ్య ఉండొచ్చు, ఉద్యోగం చేసుకుంటూనో వ్యాపారం చేసుకుంటూనో, కానీ నువ్వు వారిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావా? బైబిల్ వారిని ప్రభావితం చేసింది, అందుకే వారు భారతదేశాన్ని ప్రభావితం చేశారు. ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది బైబిల్ వీ కుడ్ సీ ఇన్ దేర్ లైఫ్స్. బైబిల్ యొక్క ప్రభావం మనం వారి జీవితంలో చూడొచ్చు. బైబిల్ నీలోకి ఎంత వస్తే నీవు అంత శ్రేష్టమైన వ్యక్తిగా, అంత సారవంతమైన వ్యక్తిగా నువ్వు మారుతావు. ఆ రోజుల్లో క్రైస్తవ మిషనరీలు భారతదేశానికి ఉప్పుగా, అంటే మేలుకరంగా ప్రభావితం చేసేవారుగా ఉన్నారు. అలానే నా ప్రియ సహోదరుడా సహోదరి, ఈ జనరేషన్లో, ఈ తరములో నీవు నేను కూడా సమాజానికి మేలుకరంగా ఉండాలి. అంటే నశించిపోతున్న సమాజము, కుళ్ళు కుతంత్రములతో నిండిపోయినటువంటి ఈ సమాజానికి, దుష్టత్వముతో దుర్మార్గముతో నిండిపోయినటువంటి ఈ సమాజానికి మనము మేలుకరంగా ఉండాలి. ఈ సమాజాన్ని మనం ప్రభావితం చేయాలి. అట్టి జీవితాలను కేవలం దేవుడు మాత్రమే ఇవ్వగలడు. బైబిల్ను చదువుతూ దేవుని మీద ఆధారపడితే అలాంటి ధన్యకరమైన జీవితాన్ని నువ్వు జీవించగలవు. ప్రారంభ ఎపిసోడ్లోనూ నేను మీకు చెప్పాను కదా, బైబిల్ మిమ్మల్ని ప్రభావితం చేస్తే మీ జీవితం అనేకులను ప్రభావితం చేస్తుంది. అలాంటి జీవితం దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు, మహాగణుడైన దేవా, నీ కొందనాలు. ఈ క్రైస్తవ మిషనరీలు చేసినటువంటి ఎనలేని సేవను బట్టి మిమ్మల్ని మహింపరుస్తున్నాం, గణపరుస్తున్నాం. విద్యా వ్యవస్థకు వారు అందించిన సేవలను బట్టి వందనాలు ప్రభువా. అవును, వారు మరి చేసిన ఆ సేవ నిలిచిపోయింది. అలానే ప్రభువా, ప్రస్తుతపు తరములో క్రైస్తవులమైన మేము కూడా లోకానికి ఉప్పుగా, లోకాన్ని ప్రభావితం చేసేవారుగా మేము జీవించినట్లు మాకు సహాయం చేసి కృప చూపించమని, మరి ఈ ఎపిసోడ్ చూస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించమని యేసునామ పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం వీక్షిస్తున్న విశ్వాసులకు నిత్యము తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. నెక్స్ట్ ఎపిసోడ్లో వైద్య రంగం గురించి, సమాజంలో మార్పు గురించి చూద్దాం. కీప్ వాచింగ్ క్రైస్ట్ సెంటర్డ్ ఛానల్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.